హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భూమిపై అనేక రకాల జీవజాతులు ఉన్నాయి. నేలపై జీవించేవి, నీటిలో జీవించేవి, కొన్ని పగలు యాక్టివ్గా ఉంటే మరికొన్ని రాత్రులు మాత్రమే సంచరిస్తాయి. వీటిని నాక్టర్నల్స్ అంటారు. ఈ భూమిపై 69% జీవజాతులు నాక్టర్నల్సే. మిగతా 20% డయూర్నల్ అంటే పగలు సంచరించేవి. నాక్టర్నల్స్ అంటే ఇవి రాత్రులు తిరిగేవి, పగలంతా పడుకుంటాయి. ముఖ్యంగా వీటికి ఉన్న ప్రత్యేకమైన సామర్థ్యం వీటి యొక్క కంటి చూపు. చీకట్లో కూడా చూడడానికి వీటి కళ్ళు పరిణామం చెందాయి. ఈ నాక్టర్నల్స్ పగలంతా బొరియలలో లేక చెట్టు బెరడుల్లో ఎండవేడిని మరియు వీటికి కనిపించే ప్రకాశవంతమైన కాంతి నుండి దూరంగా ఉంటాయి. ఎందుకంటే వీటి రెటీనా తక్కువ కాంతిలో చూడడానికి మాత్రమే పరిణామం చెందింది. ఉదాహరణకి క్యాట్స్ యొక్క కంటిపాప డే లైట్లో చిన్నగా మారి నైట్ టైంలో పెద్దగా కాంతి యొక్క తీవ్రతకు అనుగుణంగా మారుతుంది. నాక్టర్నల్స్ అయిన గబ్బిలాల యొక్క కంటిపాప అనేది చీకట్లో మాత్రమే చూడడానికి వీలుగా ఉంటుంది. జంతువులే కాకుండా కొన్ని రకాల మొక్క జాతులు కూడా రాత్రులు మాత్రమే పూలు పూస్తాయి. జాస్మిన్, మూన్ ఫ్లవర్స్, ఈవినింగ్ ప్రైమ్ రోజెస్. ఎందుకంటే తక్కువ నీటిని వాడుకొని ఎక్కువ డేలైట్ నుంచి కాపాడుకోవడానికి. మరికొన్ని కార్నివారస్ మొక్కలు రాత్రులు యాక్టివ్గా మారి రసాయనాలను నీటిలో కానీ వాటి యొక్క పువ్వులలోకి విడుదల చేస్తాయి. సరీసృపాలైన పాములు కొన్ని రకాల ఫ్లవర్ స్మెల్స్కి ఆకర్షితమయ్యే వాటిని తినడానికి అవి ఉండే చోటికి వస్తాయి. ఈ జీవజాతులు నాక్టర్నల్స్గా పరిణామం చెందడానికి రీజన్ ఏంటంటే, ఇది మిలియన్ ఇయర్స్ నుండే అంటే డైనోసార్స్ వంటి లేదా ఇతర పెద్ద పెద్ద ప్రెడేటర్స్ నుండి తప్పించుకోవడానికి కొన్ని రకాల చిన్న జీవజాతులు అవి నిద్రపోయే సమయానికి లేచి ఆహారాన్ని వెతుక్కునేవి. కాలక్రమేణా అవి పూర్తి నిశాచర జీవులుగా పరిణామం చెందాయి. నాక్టర్నల్ స్పెసీస్ అయిన బీటిల్స్ దగ్గరలో ఉన్న వాటి యొక్క ఇతర బీటిల్స్ని గుర్తించడానికి మూన్ లైట్ని ఉపయోగించుకుంటాయి. నైట్లో తిరిగే ఓల్స్కి డేలో తిరిగే పక్షుల కంటే మెంటల్ స్టామినా ఎక్కువగా ఉంటుంది. ఇవి స్మార్ట్ అండ్ ఇంటెలిజెన్స్. చూపులో, వినికిడిలో వీటి సామర్థ్యం ఎక్కువ మరియు ఇవి ఎగిరితే రెక్కల చప్పుడు అనేది ఉండదు. కావున వాటి యొక్క ప్రేకి ఇది వస్తున్నట్టు కూడా తెలియదు. ఈ నాక్టర్నల్స్ యొక్క హార్మోన్ స్థాయిలను చంద్రుడు ప్రభావితం చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.